Audio Jungle. विश्वे देवानो अग्निश्च स्वस्तिनो अदिते कृति स्वस्ति बन्धामनुजरेम सूर्या चन्द्रमसा विवान् पुनस्तदताग्नता जानता संगमेमहि स्वस्ति नन्दाक्षमरिष्यनेमिन्महभूतं पायसं देवता आञ्जरसंगयं यस्यात्रेयं मनसा चदाक्ष्यं प्रेतपानिशरणं प्रपद्ये स्वस्ति संवादे देव पृथिवी मेघ एतां विचक्रमे सरच्चदं विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदे पदं समूढमस्य वागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपाद आजाग्रवागं दस्तमिन्ददे विष्णोर्यत्परमं पदम् तच्छं योरावृणीमहे गातुं जैनाय गातुं जैमहे दैवी उद्भञ्जिगातु भेषजं जन्नो अस्मद्विपदे चन्द्रदुष्पदे ॐ शान्ति सह वीर्यं करवावहै तेजस्विनावधि नमो अस्मग्नये नमः पृथिवी ॐ शन्नो मित्रस्यं वरुणः वदिष्यामि शन्नामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ पृथिवी शान्ता साग्निना शान्ता विदकुं समयतु सदृदिस्य लभो मेधा प्रतिष्ठितं सुवनोति नाकुंभसन्नोत्पद्यन्यं पुरस्तात् जीवेव शरदस्य तं नन्दाम सभाव शरदस्य तं प्रप्रभवाम शरदस्य तं प्रप्रभूर्यं दृशे यवलकान् महतो पट्कोंడి అందరికండి వచ్చిన వాళ్ళందరికీ శేఖర్ గారు నెక్స్ట్ ప్రశ్న కొండా గారు మనకి ఐరన్ టచ్ మొత్తం చేసేది ఐరన్ ఈరోజు రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా ప్రయాణం చేసేవారికి అంటే దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధికి ఉచితంగా ప్రయాణం చేసే భక్తులకి ఈరోజు వరకు ఎలాంటి సదుపాయం లేనందున రోటరీ క్లబ్ వాళ్ళని ఈ విషయం రోటరీ క్లబ్ వాళ్ళతో చర్చించినప్పుడు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీని గారిని అడిగినప్పుడు దానికి ఉచితంగా మేము ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంతో వ్యయ ప్రయాసాలతో మా కోసం అంటే దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం వాళ్ళకి ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం. దీని గురించి చెప్పాలి అంటే గౌరవ శాసనసభ్యులు వారు ఆలోచన ఏమిటి అంటే కనుక దేవస్థానానికి వచ్చే సాధారణ భక్తుడికి
ఏది కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా స్వామివారి దర్శనం చేసి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి ఒక సూచన చేసి ఉన్నారు. దానిలో భాగంగా దేవస్థానం అయిన మేము ఆ సామాన్య భక్తుడికి ఉచితంగా దర్శనం కల్పిస్తున్నాం, ఉచితంగా ప్రసాదం వినియోగం చేపిస్తున్నాం, ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేశాం. అలాగే ఎంతో వ్యయ ప్రయాసాలతో గౌరవ సభ్యులు శాసనసభ్యుల వారు ఉచితంగా ఒక బస్సు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ ఆ బస్సు ఎక్కడ ఆగుతుంది, ఆగే ప్రదేశంలో ఎక్కడ వేచి ఉండాలి అనే దానికి ఒక ఏర్పాటు మాత్రం మేము చేసి ఉండలేదు. ఇది కొంచెం వ్యయంతో కూడింది కాబట్టి మేము రోటరీ క్లబ్ వారి సహాయం అడిగాం. దాంతో వాళ్ళు చక్కని నిర్మాణంగా ఒక బస్ షెల్టర్ కింద అలాగే ఎగువ సన్నిధిలో కూడా చేస్తున్నారు. ఇది ప్రతిరోజు ఉదయం 7 గంటలకి దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. 7 గంటలకు మొదటి బస్సు ఇక్కడి నుంచి మొదలయ్యి పైదాకా వెళుతుంది. దీనిని ఓపెన్ చేసే పరిస్థితుల్లోనే ఈరోజు మనందరం కలిసాం. దీని అందరికీ దేవస్థానం తరపున మేము రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియచేయించున్నాము. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు దాని గురించి ఎలా ఏర్పాటు చేశారు ఏంటి అది కూడా మీకు కొంచెం వివరిస్తారు. ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఎగువ సన్నిధిలో మరియు దిగువ సన్నిధిలో బస్ షెల్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మేము మా రోటరీ ప్రెసిడెంట్గా బిగిన్ చేసే ముందు నేను ఇక్కడ మొట్టమొదటిసారిగా మొక్కలు నాటే కార్యక్రమంతో మేము బిగిన్ చేసామండి మా రోటరీని. అదేవిధంగా ఎండింగ్ కూడా ఈ రోజున మన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలోని ఆవరణలోని ఈ బస్ షెల్టర్తోనే ముగింపు కూడా జరుగుతుందండి. మేము సంవత్సరం కాలం పూర్తయింది. మా రోటరీ క్లబ్కి ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్స్ మారుతూ ఉంటారు. నా సంవత్సరం కాలంలో బిగినింగ్ సోమవారితోనే బిగిన్ అయింది, ఎండింగ్ కూడా సోమవారితోనే బిగిన్ అయింది. నాకు ఎంత ఆనందంగా ఉంది. ఇక్కడ బస్ షెల్టర్ ముందుగా నిర్మించడానికి మేము ఏదోటి సోమవారికి ఏదన్నా చేద్దాం అనుకున్న తలంపుతో ఉన్నప్పుడు మన ఈఓ గారు ఇక్కడ బస్ షెల్టర్ని నిర్మిస్తే బాగుంటుందండి అని చెప్పినప్పుడు ఇప్పటికే మాకు చాలా ఖర్చు అయింది, దీన్ని ఎలా చేయాలని మన అనిల్ చక్రవర్తి గారితో చర్చించామండి. ఏం ఆలోచించొద్దు, మన 3-4 ఈ అమౌంట్ అంతా వేసుకుందామని వారు అభయవంగా మేము ఈ పనిలో దిగామండి. డబ్బు కాడ లెక్క చూడలేదు, ఎంత బాగా వస్తే స్వామివారిది ఎలా ఉండాలో అలా నిర్మించాము. ఎక్కడ పేర్లు హైలైట్ అవ్వటం కానీ అటువంటిది లేకుండా ఓన్లీ మన లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉట్టిపడేటట్టే దాన్ని రెడీ చేశాము. ఈ కార్యక్రమం చేయడంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉచిత బస్సును ఏర్పాటు చేసిన మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారు ఉచితంగా బస్సు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఈ రోజున మేము షెల్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భగవంతుడికి ఏదైనా ప్రసాదం పెట్టేటప్పుడైనా కానీ జనరల్గా ప్రశస్తమైన వాటిలన్నీ ఏరి భగవంతుడికి సమర్పించడం అనేది ఒక మంచి భక్తుల లక్షణం. అదేవిధంగా నరసింహస్వామి భక్తుడైనటువంటి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఒక బస్ షెల్టర్ నిర్మించాలని తలపించారు. బస్ షెల్టర్ మామూలుగా కూడా ఒక 1 lakh రూపీస్ ఖర్చు పెట్టి చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలి. ఎందుకంటే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంచడం కూడా ఒక భక్తి మార్గం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి, ఒక ఈస్థెటిక్ వాల్యూస్తో ఒక బస్ షెల్టర్ నిర్మించాలనే ఉద్దేశంతో చాలా మంచి ఎలిగెంట్ లుక్ ఉండేటట్లుగా ఇక్కడ వేచి ఉండేటువంటి భక్తులకి ఒక మంచి సౌకర్యమే కాకుండా ఒక భక్తి ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈరోజు 30th జూన్ అంటే ఈరోజు ఏంటంటే ఆయన పదవీ కాలానికి చివరి రోజు, అంటే చివరి రోజు కూడా ఆయన సమాజానికి సేవ చేయాలని, అది కూడా భగవత్ సేవలో అతని టైంని ముగించాలనే తలంపుతో ఇంత మంచి ప్రాజెక్ట్ చేపట్టినటువంటి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అండ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చేపట్టిన ఈ ఉచిత బస్ షెల్టర్కి క్లబ్ సభ్యులందరూ చాలామంది హాజరయ్యారండి. ముఖ్యంగా దీనికి మాకు ఈ ఏరియా ఇచ్చినందుకు ముందుగా ఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరపున చెప్తున్నాము. ఈ డిజైన్ మొత్తం కూడా టోటల్గా కూడా అనిల్ చక్రవర్తి గారే చూశారండి. సో దీని ఎగ్జిక్యూషన్ అంతా కూడా గాల్ శ్రీనివాస్ గారి దగ్గరుండి ఈవెన్ నైట్స్ కూడా వర్క్ చేశాము. ఎందుకంటే కొద్ది ప్రాజెక్ట్ అంటే శ్రీనివాస్ గారికి దేవుడి పట్ల ఉన్న గౌరవం, అంటే ఆయనకు ఉన్న భక్తి అంతా ఏంటంటే స్టార్టింగ్ కూడా దేవుడి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం కానీ ఎండింగ్ కూడా దేవుడి కార్యక్రమం చేద్దామన్న ఒక ఉద్దేశంతో డే నైట్స్ ఒక 15 days చేశామండి. సో అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని చాలా సంతోషిస్తున్నాము. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఈరోజు నిర్మించినటువంటి ఈ బస్ షెల్టరు చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంతో నిర్మించబడింది. లోపల బయట కూడా
చక్కటి దశావతారాలు, అలాగే దేవుని యొక్క చాంటింగ్స్, ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో మన గాజు శ్రీనివాస్ గారు వీటిల్ని భక్తుల సౌకర్యార్థం నిర్మించారు. వేచి ఉండటం కూడా ఒక సౌకర్యవంతంగా ఉండేటట్టుగా దీన్ని నిర్మించడం జరిగింది. మరి చక్కగా ఇక్కడ దిగువ సన్నిధిలో దేవుని దర్శనం చేసుకొని ఎగువ సన్నిధిలో పానకాల స్వామికి వెళ్ళేందుకు చక్కటి వాతావరణాన్ని ఈ రోజున మంగళగిరి రోటరీ క్లబ్ కల్పించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఈవో గారికి, అలాగే మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.